Hello guys, welcome back to my channel Shravya Rohit. ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఆన్లైన్లో వ్యాక్సినేషన్ స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్నాక అక్కడ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళు మీ మొబైల్ ఫోన్స్లో ఈ 2 యాప్స్ కన్ఫర్మ్గా ఉండాలి. ఫస్ట్ యాప్ ఆరోగ్య సేతు, సెకండ్ యాప్ టెలిగ్రామ్. ఇన్స్టాల్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. యాప్ ఇన్స్టాల్ చేయగానే మీకు ఈ పేజ్ కనిపిస్తుంది. పైన వ్యాక్సినేషన్ క్లిక్ చేయండి. మీకు ఇది ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ దెన్ ప్రొసీడ్ టు వెరిఫై. ఓటీపీ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ టు వెరిఫై. సెలెక్ట్ దగ్గర మీ ఆధార్ కార్డ్, ఫోటో ఐడి దగ్గర మీ ఆధార్ కార్డ్ నెంబర్, బెనిఫిషరీ నేమ్ దగ్గర మీ ఆధార్ కార్డ్లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. అండ్ జెండర్, ఇయర్ ఆఫ్ బర్త్ పెట్టి సబ్మిట్ కొట్టండి. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ నొక్కి ప్రొసీడ్ టు వెరిఫై కొట్టండి. మళ్ళీ మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై కొట్టగానే మీకు ఈ పేజ్ వస్తుంది. టెలిగ్రామ్ యాప్ గురించి మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. కానీ మీకు తెలియంది ఏంటి అంటే టెలిగ్రామ్ యాప్లో 2 పేజెస్ మీరు కన్ఫర్మ్గా ఫాలో అవ్వాలి. హైదరాబాద్ వ్యాక్సిన్ అప్డేటర్స్ ఒక పేజ్ అండ్ U45 అన్నది ఒక పేజ్. సో ఈ 2 పేజెస్ని మీరు మీ టెలిగ్రామ్ యాప్లో ఫాలో అవ్వండి. ఫాలో అవ్వగానే మీకు ఈ యాప్ నుంచి ఇలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ వ్యాక్సిన్ ఉందో మీకు కనిపిస్తూ ఉంటుంది. టైంని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఆ 2 పేజెస్ని ఫాలో అవ్వడం వల్ల యూజ్ ఏంటి అని అడిగితే ఆ 2 యాప్స్లో వాళ్ళు వ్యాక్సిన్ గురించి అప్డేట్ చేస్తారు. సో వాళ్ళొక టైం ఉంటుంది, వాళ్ళకి మార్నింగ్ 8 to 9 మధ్యలో వస్తూ ఉంటాయి అండ్ నైట్ 8 to 11 మాకు అలానే దొరికింది. సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మేము వ్యాక్సిన్ వేయించుకున్నాము, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నైట్ 8 to 11 మధ్యలో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి. పిన్ కోడ్ ఇస్తారు. పిన్ కోడ్తో పాటు వ్యాక్సిన్ సెంటర్ కూడా ఇస్తారు మనకి. మీరు ఆల్రెడీ ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం మీకు నేను చూపించాను. సో ఆ యాప్లో మీరు ఆ పిన్ కోడ్ పెట్టండి. పిన్ కోడ్ పెట్టగానే మీరు ఏ డేట్ని వేయించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ పెట్టండి అండ్ వ్యాక్సినేషన్ సెంటర్ పెట్టండి. ఈవెన్ రెయిన్బో హాస్పిటల్ అయితే రెయిన్బో హాస్పిటల్ అని పెట్టండి, యశోద హాస్పిటల్ అయితే యశోద అని పెట్టండి, అపోలో అయితే అపోలో అని పెట్టండి. సో మీరు ఆ వ్యాక్సిన్ పెట్టే ముందు మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీరు తీసుకోవాలనుకున్నది కోవిషీల్డా ఆర్ కోవాక్సినా అని. కోవిషీల్డ్కి వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్ స్లాట్స్ ఓపెన్ అవుతాయి అండ్ కోవాక్సిన్కి డిఫరెంట్ ఓపెన్ అవుతాయి. కొన్నిట్లో కోవిషీల్డ్ ఉంటుంది, కోవాక్సిన్ 2 ఉంటాయి. మీరు చూసుకుని బుక్ చేసుకోండి. బుక్ చేసుకునే ముందు మేము అలాగే బుక్ చేసుకున్నాము. సో మీరు కూడా అలాగే బుక్ చేసుకోండి. వన్స్ మనం ఆ పిన్ కోడ్ అండ్ ఆల్సో ఆ వ్యాక్సిన్ సెంటర్స్ పెట్టగానే మనకి స్లాట్ ఓపెన్ అవుతుంది. స్లాట్ ఓపెన్ అవ్వగానే అక్కడ 18+ అండ్ 45+ అని చూపిస్తుంది. 18+ వాళ్ళైతే 18+ అని నొక్కండి, 45+ వాళ్ళైతే 45+ చూసుకోండి. 18+ వాళ్ళ గురించి అయితే అక్కడ ఎన్ని అయితే అవైలబిలిటీ ఉన్నాయో మనకు అక్కడ చూపించేస్తుంది. చూపించిన వెంటనే మనం చాలా ఫాస్ట్గా క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే టైం అడుగుతుంది. తర్వాత మీరు స్లాట్ బుక్ అవుతుంది. సో స్లాట్ బుక్ అయిపోగానే మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. రిజిస్టర్ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అండ్ ఆల్సో ఆరోగ్య సేతు యాప్లో కూడా ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్లోకి వెళ్ళి ఆ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే దానివల్ల యూజ్ ఏంటి అంటే మనం వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఫామ్ అడుగుతారు. సో అందులో మనకు ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. ఆ సీక్రెట్ కోడ్ని మనం అక్కడ చెప్పాలి. చెప్తేనే మనల్ని లోపలికి రానిస్తారు. ఆ ఫామ్లో మనం ఫిల్ చేసే ముందు ఆ ఫామ్లో సీక్రెట్ కోడ్ ఇవన్నీ మనం రాయాలి. ఈ పేజ్లోనే మనం పిన్ కోడ్ అండ్ డేట్ అండ్ దెన్ పేజ్లో పెట్టాలి. నేను చెప్పిన 2 పేజెస్ ఇవే. ఒకటి హైదరాబాద్ వ్యాక్సిన్ అప్డేటర్, ఇంకొకటి U45 హైదరాబాద్. మీరు ఈ పేజ్ని రెడీగా పెట్టుకుని నెంబర్ అండ్ ఓటీపీ కొట్టి ప్రొసీడ్ టు వెరిఫై కొట్టాలి. అండ్ దెన్ ఈ పేజ్లో పిన్ కోడ్ అండ్ డేట్ అండ్ వ్యాక్సినేషన్ సెంటర్ అండ్ దెన్ మీ టైం ఇక్కడ మీకు ఉంటే గ్రీన్ సింబల్లో మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ టైం కొట్టి ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొట్టగానే మీది కన్ఫర్మ్ అయితే ఇలా మెసేజ్ వస్తుంది.
వ్యాక్సినేషన్ సెంటర్కి కన్ఫామ్గా మీరు తీసుకెళ్లాల్సింది మెయిన్గా ఆధార్ కార్డ్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్తో పాటు ఆ ఫామ్ ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ మీ ఫోన్లో పెట్టుకోండి. అండ్ మాస్క్ వేసుకోండి. శానిటైజర్ తీసుకెళ్ళండి. మీతో పాటు పెన్ కూడా తీసుకెళ్ళండి. ఫామ్ ఇస్తారు వాళ్ళు, ఫామ్ ఫిల్ చేయడానికి మీ దగ్గర పెన్ ఉండాలి. సో పెన్ తీసుకెళ్ళండి. జాగ్రత్తగా వ్యాక్సిన్ వేయించుకోండి. మేము అలాగే వేయించుకున్నాము. మీతో షేర్ చేసుకోవడం వల్ల మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్క్రిప్షన్లో చూడొచ్చు. వ్యాక్సినేషన్ సెంటర్లో మాకు ఫామ్స్ ఇస్తున్నారు. ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి పైన టోకెన్ నెంబర్లో వెళ్ళాలి. అండ్ ఇక్కడ మన ఫామ్ని వెరిఫై చేస్తున్నారు. ఇక్కడ మనీ పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఫైనలీ నేను ఇంకా మా హస్బెండ్ వ్యాక్సినేషన్ తీసేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్య రోహిత్.